ఆర్కే మీ పలుకు పచ్చ పక్షపాతానికే సాక్ష్యమా? జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమట. ముఖ్యంగా బీఆర్ఎస్ కు పెద్ద సవాలట. మరి టీడీపీకి మాత్రం మంచి రోజులు ఉంటాయా? ఆ పార్టీకి సవాల్ కాదా? టీడీపీ సైతం ప్రాంతీయ పార్టీ అని ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారా ఆర్కే? జమిలి ఎన్నికల పేరుతో ఆంధ్రజ్యోతి ఆర్కే మళ్లీ తన మార్క్ పాతపాటే అందుకున్నారు. జమిలి వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమని, ముఖ్యంగా బీఆర్ఎస్ పని అయిపోతుందని పెద్ద విశ్లేషణే చేశారు. ఇక్కడే ఈ మేధావి అసలు రంగు బయటపడింది. విషయం ఏంటంటే జమిలి ఎన్నికలపై కేంద్రం సీరియస్ గా ఉందట. జమిలి వస్తే ప్రాంతీయ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందట. ఈ లాజిక్ ను చూపిస్తూ బీఆర్ఎస్ ను తెగ టార్గెట్ చేశారు ఆర్కే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి. పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోదు. సరే, బాగానే ఉంది గాని జమిలి ఎన్నికల వల్ల నలిగిపోయేది ఒక్క బీఆర్ఎస్ పార్టీనేనా? టీడీపీ కాదా? టీడీపీ కూడా ఒక ప్రాంతీయ పార్టీనే కదా. చాలా తెలివిగా టీడీపీని పక్కన పెట్టారా ఆర్కే? కొంపతీసి టీడీపీని జాతీయ పార్టీ కింద లెక్కేశారా? బీఆర్ఎస్ ఉనికి ఉండదు అన్నది నిజమే, కానీ పరోక్షంగా టీడీపీకి డప్పు కొట్టడం ఏంటి? బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నా అది ప్రాంతీయ పార్టీయే అని తేల్చేసిన ఆర్కే మరి టీడీపీ గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారు? 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా, లేక పచ్చ కళ్లద్దాలకు టీడీపీ మాత్రమే జాతీయ పార్టీగా కనిపిస్తోందా?